హలో ఫ్రెండ్స్, ఇదే మా గోవా బీచ్. ఇది మా ఏరియా అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. జీవితం చాలా చిన్నది. ఈ ఉరుకుల పరుగుల రోజుల్లో అది మరీ చిన్నదిగా అయిపోతూ ఉంది. ఈ ఆధునిక ప్రపంచంలో మనుషుల నుంచి జీవితం, జీవితం నుంచి మనుషులు రెండూ దూరం అయిపోతూ ఉన్నారు. అసలు జీవితం అంటే ఏంటి? మనస్ఫూర్తిగా మనం గడిపిన క్షణాలే జీవితం అనేది నా అభిప్రాయం. ఇక్కడ చూడండి, మేము గత 2 రోజుల ముందు మా అన్న పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి మా స్నేహితులంతా కలిసినాం అనమాట. ఓకే, ఈసారి స్పెషల్ ఏంటంటే పోయిన నెలలో వర్షాలకు మా ఏట్లో నీళ్ళు వచ్చాయి. మేమందరం అక్కడ ఉండడానికి వెళ్ళాము. ఎప్పుడు ఏట్లోకి వెళ్ళినా మాకు ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా అక్కడే గడిపేస్తూ ఉంటాం. ఇంకా ఫ్రెండ్స్లో మామ బామర్దులు ఉంటే ఆ మాటలే వేరు, ఆ సరదానే వేరు. నిర్మలమైన ఏరు, శబ్దం లేని ఊరు, స్వచ్ఛమైన గాలి, అవసరమైన ఆనందం, మాట్లాడుకోవడానికి మనుషులు. ప్రపంచం ఇక్కడ ఆగిపోతే బాగుంటుందేమో అనిపించింది. కానీ ఈ యాంత్రిక ప్రపంచంలో అందరూ కలవడమే గొప్ప విషయం అయిపోతూ ఉన్నది. బతకడానికి ఉద్యోగం చేస్తున్నామో, ఉద్యోగం చేయడానికి బతకనామో అర్థం కాకుండా అయిపోయింది. ఇక్కడ చూడండి, మనసులో ఏ ఆలోచన లేవు, ఎంతో ఆనందంగా ఉన్నాం. ఏదేమైనా సొంత ఊరు, సొంత మనసులో స్నేహితుతో మాటలు గడిపిన ఆ క్షణాలు ఎప్పుడు గుర్తొచ్చినా మొహంలో చిరునవ్వు అనేది వస్తుంది. నాకైతే వస్తుంది. మీకు వస్తుందా లేదో మీరే కామెంట్ చేయండి. నాకు నచ్చిన పని ఏదైనా ఉందంటే సాయంత్రం 6 మీద స్నేహితులతో కలిసి సరదాగా గడపడం, ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మనకి తెలిసి అనుకోవడం, మాట్లాడుకోవడం, చివరన మనం ఏం చేయలేమని నవ్వుకొని ఇంటికి పోవడం, వచ్చి ఏ ఆలోచన లేకుండా నిద్రపోవడం. ఇదే నాకు నచ్చిన పని. జీవితం ఆనందంగా ఉండాలంటే నచ్చిన ఊరి నీడలో నచ్చిన భార్య తోడుగా, కూడు కోసం నచ్చిన పని చేసుకుంటూ సాయంత్రం స్నేహితులతో గ్లాడ్గా గడిపి సాడు లేకుండా పడుకుంటే చాలదా? ఇంతకంటే ఏం కావాలి? ఏదేమైనా జీవితంలో ఇలా గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.